హాయ్ అండి. ఈరోజు టేస్టీగా సింపుల్గా కాజు ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూసాను. ఒక మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పులు, చిన్న కొబ్బరి ముక్క, వాటర్ వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక ఆనియన్స్ 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్, టొమాటోలు కూడా వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్లు కూడా వేడి నీళ్ళు వేసుకొని పిండేసి వేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనైతే 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మనం చేసుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం 2 స్పూన్లు అయితే మసాలా పౌడర్, 1 స్పూన్ అయితే ధనియాల పొడి, తగినంత సాల్ట్, రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి. మనము రైస్ ఎన్ని తీసుకున్నామో 2 గ్లాసులు రైస్ తీసుకుని 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని 3 విజిల్ వచ్చిన తర్వాత అంతేనండి. టేస్టీ కాజు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్